మీరే కాపాడుకోవాలి. అలాగే నా గౌరవాన్ని కాపాడటం కూడా మీ బాధ్యతే. కానీ మా నాన్న జైల్లో ఉన్నారు కదా అత్తయ్య, ఇప్పుడు ఎలా కుదురుతుంది అత్తయ్య? జైల్లో ఉన్న ఆస్తులు బయట ఉన్నాయి కదమ్మా. మీ మావయ్యతో చెప్పి 25 లక్షలు పంపించమని చెప్పు. ఆ డబ్బులు వచ్చేంత వరకు మనం అంతా ఇలా తలను దించుకుని అవమానంతో బ్రతకాల్సి వస్తుంది. మన పరువు, మన మర్యాద కాపాడుకోవడం ప్రతిసారి మీ చూడుతో మాట్లాడి ఆ డబ్బులు తీసుకొచ్చే ఏర్పాట్లు ఎవరు చెయ్యి. లేదంటే ఈ అవమానం ఎక్కడితో ఆగదు. చేస్తున్నారా? టీ తాగుతున్నాను. అది కాదు నాకు కావాల్సింది. ఎక్కడున్నావు? మన టాక్సీ స్టాండ్ లో. సవారీ ఏదైనా వచ్చిందా? ఇంకా ఎవరు ఫోన్ చేయలేదు. అందరూ ఇంట్లోనే చేస్తే మనలాంటి వాళ్ళు ఎలా బతికేది? అదే కదా. నువ్వెందుకు ఫోన్ చేసావు? సరే, నువ్వు అర్జెంటుగా 2 పూలమాలలు తీసుకుని 2 లక్షలు మింగిన షాప్ కి రావాలి. ఎందుకురా అంత విజయవంతంగా 2సారి కూడా లక్షలు మింగినందుకు మనోజ్ గారికి సన్మానం చేస్తావా? రే, ఇంకోసారి మింగితే వాడి ఫోటోకి దండేస్తాను కానీ ఇది వాడి కోసం కాదు. మరి పదవి మార్పు ఫంక్షన్ అంటే? రే, పదవి బదిలీ కోసం రా. గడ్డి అంటే గ్రాస్ అంటే చెప్పావు, సరిగ్గా చెప్పరా. మా నాన్న మనోజ్ గడ్డి ఫర్నిచర్ షాప్ కి ఓనర్ కాబోతున్నాడు. వాడి పదవిలో మార్పు రాబోతోంది. ఎందుకురా? అది మా అమ్మ నోరంత పెద్ద కదలేరా, తర్వాత నీకే తెలుస్తుంది. 2 దండలు, కాఫీలు, టీలు 20 మందికి సరిపడా తీసుకొచ్చేసి. సరే. ఏంట్రా రమ్మన్నావు? అయ్యో రామా, ఏంటి ఇంకా రెడీ కాలేదా? ఏమైందిరా? ఈ రోజు 2సారి లక్షలు మింగిన కుర్చీలోంచి దింపేసి నిన్న కుర్చీలో కూర్చోబెడుతున్నాను. ఎందుకురా ఇదంతా? వాడు ఏడిపేది వాడు ఏడుస్తాడు కదా. ఇలాగే వదిలేస్తే ఇంట్లో అందరినీ ఏడిపిస్తాడు. తొందరగా రెడీ అయ్యి రానన్న. ఈ రోజు మిమ్మల్ని షాప్ కి ఓనర్ని చెయ్యాలి. వాడు ఇప్పటికే కుమిలిపోతున్నాడు రా. ఏడ్చి కొడితే కమిలిపోతాడు. నువ్వు నోరు మూస్తావా? నువ్వు షాప్ తెరుస్తావా? అక్కర్లేదు, ఎవరు వద్దు, వాడే చూసుకుంటాడు. అందరి డబ్బు దోచుకొని అడ్డంగా బలిసిపోతున్నాడు. ఇప్పుడు నాన్న బాధ్యత తీసుకొని లెక్కలు చూడకపోతే పాలనమ్మ మాటలు విని వాడు ఉన్నదంతా గోడ కొట్టిన సున్నంలా మార్చేస్తాడు. గోడ కొన్న సున్నం గీక్కోలేము, వీటి బంధు మీద కొట్టుకున్న డబ్బు రాబట్టుకోలేము. అయినా దానికి పద్ధతి ఇది కాదు. పద్ధతి గురించి ప్రపంచానికి నువ్వు నీ కొడుకే పరిచయం చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావు? వాడిని షాప్ నుంచి పంపించేసి నువ్వు నీ పెళ్ళాం షాప్ కి వెళ్దాం అనుకుంటున్నారా? అరే, ఈ ఐడియా కూడా బాగుంది కానీ 2వ విడత ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వు కూడా రెడీ అయ్యిరా. నేనెక్కడికి? అక్కడికే. నేనెందుకు? తిలా పాపం తలా పిడికెడు పంచుకోవాలి కదా. నేను రాను. మా నాన్నకి ఇంకో భార్య లేదు, నువ్వే రావాలి. వాళ్ళు చెప్పింది కూడా సమంజసంగానే ఉంది. కొద్ది రోజులు మీరు పైనుంచి గమనిస్తున్నారంటే ఆయనకు కూడా భయం ఉండాలి కదా. నువ్వేమన్నా వాడికి బిజినెస్ నేర్పాలా? మరి మీరేం నేర్పుతారు? 3సారి కూడా లక్షలు మింగటం ఎలా అని నేర్పిస్తారా? మావయ్య గారి డబ్బులు 3 అన్నదమ్ములు సమానంగా పంచుకోవాల్సిన డబ్బులు. ఒక్కడే మింగి కూర్చుంటే ఆయన్ని ఏమి అనకుండా రోహిణిని మాత్రమే కొట్టారు. మిమ్మల్ని అడిగితే న్యాయం బాగానే చెప్తారు. ఇంకా కావాలా? వచ్చి రెడీ అవుతావా? కావాలంటే బుర్రలో చాలా ఉన్నాయి, వదలమంటావా? 2సారి లక్షలు మింగినోడి తల్లి అమ్మ. నువ్వు నోరు మూసుకుంటావా? ముందు రెడీ అవుతావా లేదా? రా. అత్తయ్య, ఇంకేమైనా కావాలా? అక్కర్లేదు, పెట్టావుగా గడ్డి. వెళ్ళు.
అల్లుడిని. నైటీలు తీసుకుని వాడికి ఫోన్ చేసి డబ్బు రమ్మని తీసుకొని షాప్కి రమ్మని చెప్పాలి. సార్ పిలిచారంట? ఎరా చేసి డెలివరీ ఇమ్మని చెప్పాను కదా, ఎందుకు ఇవ్వలేదు? లేడీ ఎంప్లాయీస్ తో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నావా? లేజీ ఫెలో, సెన్స్ లేదా? కడుపుకు అన్నం తినట్లేదా? సార్ ప్లీజ్ తిట్టకండి. ఏంట్రా నోరు లేస్తుంది? నేను ఓనర్ని, బిజినెస్ మ్యాన్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ నౌకర్వి. నౌకర్లో ఉండు. లాగి పెట్టి కొట్టానంటే రివాల్వింగ్ చైర్ లాగా మూలకెళ్ళి పడతావు. వేస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో. ఏంటి ప్రవీణ్ మీద ఎందుకు అరుస్తున్నావు? వాడు నౌకర్లో ఉండకుండా ఎదురు మాట్లాడుతున్నాడు. చాలా ఆపు. నువ్వు వెళ్ళు ప్రవీణ్. వర్కర్స్ అలా తిడితే మనస్ఫూర్తిగా పనిచేయరు. ఏడ్చాడు. వీడు రాకపోతే ఇంకొకడు. నువ్వు మారు. సరే అత్తయ్య లిస్ట్ ఫోటో ఎక్కడా? ఎందుకు? ఆ ఫోటో పెట్టాకే 30 లక్షలు మోసపోయాను, అందుకే తీయించేశాను. సరే ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు వచ్చి చూసినా బాగోదు, తీసేయడమే మంచిదేమిలే. ఇంట్లో వాళ్ళు అనగానే ఇద్దరు వచ్చారు చూడు. ఏదైనా కొనడానికి వచ్చారా? నీలాగా మేము ఇలా ప్లాన్ చేయలేదు కదా, కొన్నా ఎక్కడ పెట్టుకుంటాం? నువ్వు ఆ బాలు లాగే వీళ్ళ సంగతి వదలవా? సడన్ గా షాప్కి వచ్చారేంట్రా? నాకు కారణం తెలీదు. కారణం తెలీదా? మీరు వచ్చిన కారణం మీకే తెలీదా? అవును, మమ్మల్ని ఇక్కడికి అర్జెంట్ గా రమ్మని బాలు అనే చెప్పాడని, నేనే వదిన చెప్పిందని శృతి చెప్తే వచ్చాం. నువ్వు కూడా మన్నొచ్చులాగా తిన్నగా మాట్లాడుతున్నావేంటి? బాలు చెప్పాడని మీనా చెప్పిందని శృతి చెప్పిందా? ఇదే వాక్యం. నాకు తెలియదు రోహిణి. మీనా నాకు ఫోన్ చేసింది, రవిని తీసుకుని మీ ఫర్నిచర్ షాప్ కి రమ్మని చెప్పింది. ఎందుకని అడిగితే బాలు చెప్తాడని చెప్పింది. ఎందుకో తనకు కూడా తెలియదని చెప్పింది. ఆ డైనింగ్ టేబుల్ ఉందా, అమ్మేసావా? ఎందుకన్నయ్యా? షాప్ లో కోర్టు భోజనం చేస్తాడని భయం వేసిందా? అసలు ఏమైనా తప్పు చేశారా? మళ్ళీ ఎన్ని లక్షలు? అది బాలు మాత్రమే అనాలి. ఎందుకు? మనోజ్ అన్నయ్య నీకు బావగారు అవుతారు, పుస్తకం ఏదో ఒకటి అనకూడదు. ఎవరో కస్టమర్స్ వచ్చినట్టున్నారు చూడు. ఏవో కష్టాలు వచ్చినట్టున్నాయి చూడు. వచ్చారా? మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు అన్నయ్య? చెప్తాన్రా, చెప్పడానికే పిలిచింది. రై, అందరిని ఎందుకు తీసుకొచ్చారా? ఏరా రాకూడదా? అది కాదు, అసలు ఏం జరుగుతుంది? ఓనర్ పట్టాభిషేకం అంటే పదవి మార్పు ఫంక్షన్లే. మళ్ళీ అంటే నిన్ను ఓనర్ సీట్ లో నుంచి లాగి పారేసి నాన్న నా సీట్ లో కూర్చోబెట్టే ఫంక్షన్ రా. ఏయ్! అమ్మా, వీడు ఏముంటున్నాడమ్మా? నాకేం చెవుడు లేదు, వినబడింది. నీకు చెవులున్నాయిగా, వినబడలేదా? ఏం పత్తి ఇదంతా? నాకేం సంబంధం లేదు. మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముక్కలు చేశాక ఎవరేమైపోతే నాకేంటి? ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇది ఇప్పుడు ఎవరి కర్మమ్మా? నాన్న ఓనర్ అవుతున్నాడు, నువ్వు ఓనర్ భార్య అవుతున్నావు, సంతోషపడు. కొడుకుల మీద ఓ విపరీతమైన ప్రేమ పెంచుకొని బాగా నమ్మకం పెట్టుకుని ఉన్న ఆస్తులన్నీ ఊడ్చి అమ్మేసి వాడు బాగుపడతాడని అంతా చేతుల్లో పెడితే రేపు వాడు ఎగిరి తన్నిపోడని గ్యారంటీ ఏంటి? నేనే అలాంటి వాడిని కాదు, వాళ్ళు రానగొడతా. నీ భార్య మాటలు వినే కదరా 40 లక్షలు మింగి చచ్చింది. అలాంటి వాడిని కాదంటావంటరా నమ్మక ద్రోహి. నేను రవి నాన్న రిటైర్మెంట్ డబ్బుల కోసం ఆశపడ
లేదు, కానీ అవి వస్తే వాడు రెస్టారెంట్ పెట్టుకుని బాగుపడేవాడు. నేను వేరే ఎవరి కారులో అద్దెకి తీసుకుని నడపాల్సిన అవసరం వచ్చేది కాదు. నేను మీనా సాయంతోనో నా కష్టంతోనో 2 కార్లు కొనగలిగాను, కానీ వాటికి ఈఎంఐలు కట్టాలి. కానీ రవి గారు నీ వల్ల, కేవలం నీ వల్ల ఎవరి రెస్టారెంట్ లోనో చెఫ్ గా పనిచేస్తున్నాడు. నువ్వు మాత్రమే బాగుండాలని మొదటిసారి నాన్న రిటైర్మెంట్ డబ్బంతా దోచుకెళ్ళావు. ఆ కల్పన దయ వల్ల మళ్ళీ డబ్బు వడ్డీతో సహా వస్తే ఈసారి మీరిద్దరు మాత్రమే బాగుపడాలనుకున్నారు. ఇంత స్వార్థం అన్న తమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య అవసరమారా? ఏం లాభం వస్తుందని నేను ఎప్పుడు నిన్ను ఏడిపిస్తూ ఉంటాను? శాడిజం అనుకున్నావా? కాదు, సిగ్గు తెచ్చుకొని బాగుపడి చూపిస్తామని. ఇది నీ మీద కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఇందులో ప్రతి వస్తువు వెనక నాన్న కష్టం ఉంది, చెమట ఉంది, మన కోసం లీవులు పెట్టకుండా పనిచేసిన శ్రమ ఉంది. ఇప్పుడు కూడా నువ్వు తప్పనడుగు వేస్తే నాన్న డబ్బుతో పెట్టిన ఈ షాపు మూతపడుతుంది. ఏళ్ల తరబడి చేసిన కష్టం నీ వల్ల ఎవరి పాలో అవుతుంది. అందుకే జాగ్రత్త పడుతున్నాను. అమ్మా, నీ నిర్ణయం కూడా ఇదేనమ్మా? ఎక్కువ మాట్లాడేవనుకో కుర్చీతో పడతా. వీళ్ళిద్దరూ మీ నాన్న కష్టాన్ని ఆశపడ్డం లేదురా. మీ నాన్న పడ్డ కష్టానికి ఏ కొడుకులు ఇవ్వనంత విలువిస్తున్నారు. మనకి నచ్చని వాళ్ళు మంచి చెప్తే అది మంచి కాకుండా పోతుందా? నోరు మూసుకో. ఆ స్టాఫ్ అంతా రావాలి. మీరంతా రండి. పదండి, కూర్చోండి. లేదు ప్రభా, ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. వాడు ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డు మీద నిలబడ్డం నీ మనసు ఒప్పుకుంటుందా? అది ఇంకా నరకంరా. అందుకే ఇదే నయం, ఇదే న్యాయం. కూర్చో, రా నాన్న, రా. కూర్చో నాన్న. సంతోషంగా కూర్చోండి మావయ్య. కూర్చో నాన్న. అమ్మా, నువ్వు వచ్చి నాన్న పక్కన నిలబడు. నాన్న, ఏంటి స్వీట్? ఇప్పుడు ఇదంతా ఎందుకు సార్? ఈ బిజినెస్ మ్యాన్ ని గద్దె దించి ఆ ప్లేస్ లో మా నాన్నని కూర్చోబెట్టు. ఓనర్ మారిపోయాడు. అంటే ఇప్పుడు ఈయన ఓనర్ కదా? కాదు, మీ సాటి నౌకరు. ఇందాకేదన్నా ఓనర్ వా? ఓనర్ అయితే బూతులు తిడతావా? ఆ పాపం ఎలా కొట్టిందో చూసావా? ఇక్కడ నుంచి నువ్వు మాలాగే నౌకర్వి. అది గుర్తు పెట్టుకుని ఇక్కడ పనిచేయి. అందరూ స్వీట్లు పంచుకుంటా. నా బాటలో డబ్బులు ఇస్తా, అందరూ బిర్యానీ తినండిరా. హలో, ఆ స్వీట్స్ తీసుకుని అందరికి పంచు. ఆయన ఫీల్ అయి ఉంటారా? 40 లక్షలు పోగొట్టుకున్న రోజు నా భర్త మొహంలో రక్తపు చుక్క లేదు. కన్న కొడుకే మోసం చేశాడని తెలిసి మొహం పాలిపోయింది. పర్వాలేదు, వాడెక్కడికి పోతాడు.
అల్లు దొంపాయరా చూసుకోవచ్చు కదా రాను. ఇప్పుడు నువ్వు నేను ఒకటే కదరా ఊడిపోయిన ఊడినారు సంగతి తర్వాత చెప్తా. వెళ్ళు నాన్న, ఒకసారి లే నాన్న. ఏంట్రా ఏమైంది అయ్యో అవన్నీ తర్వాత చెప్తాను, ముందు లే నాన్న. నాన్న కూర్చో ఇప్పుడే కూర్చున్నాడు అప్పుడే కూర్చుని వదలలేకపోతున్నావా నువ్వు ఇక్కడ నౌకరు ఏమైంది మనోజ్? సబ్ డీలర్స్ వచ్చారు, వాళ్ళందరి దగ్గర తీసుకున్న అడ్వాన్స్ తోనే విల్లాకి అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఫర్నిచర్ పంపలేదని అడగడానికి వచ్చారు. నాన్న, ఏంటిది మేనేజ్మెంట్ మారిపోయిందా అబ్బాయి అదేం లేదు సార్. లేదు సార్ పదవి మార్పు ఫంక్షన్ ఇప్పుడే జరిగింది నువ్వు ఆగు బాలు. ఎందుకు అబద్ధం చెప్పడం? ఇప్పటి వరకు చెప్పిన అబద్ధాలు చాలవా? ఏం జరుగుతుంది వీడు మోసపోయాడు ఎందులో ఒక విల్లా కొనడంలో అది మాకు అనవసరం మేము కూడా అడ్వాన్స్ ఇచ్చి మోసపోయాం ఇంతవరకు ఫర్నిచర్ పంపించలేదు మీ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. షాప్ టేకప్ చేసుకుని ఫర్నిచర్ పంచుకుంటాం. మమ్మల్ని చీటింగ్ చేసినందుకు కేసు పెడతాం అరెస్ట్ చేయిస్తాం జైలుకు పంపిస్తాం సార్ అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా సరే మా మెటీరియల్ మాకు కావాలి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఓనర్ కూడా మారిపోయాడు అయ్యో లేదు సార్, ఆయన మా నాన్న ఊరికే అలా కూర్చోబెట్టాం. సార్ అబద్ధం చెప్తున్నాడు సార్. ఇప్పుడే పదవి మారే ఫంక్షన్ అయింది. ఇతన్ని ఓనర్ గా పీకేసి ఆ పెద్దాన్ని ఓనర్ చేశారు. ఇతను మాలాగా ఇక్కడ నౌకరు సార్. ఏదైనా అడ్వాన్స్ తీసుకుంటే ఇతన్ని పట్టుకోండి. ఇతను పెద్ద మాయగాడు. నేను పీకి పడేస్తా. ఏం పీక్తో? నిన్నే పీకి అవతల పడేశారు. నువ్వు నన్నే పీక్తో? తమ్ముడు వాగు తమ్ముడు సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. ఏమ్మా లక్షలకు లక్షలు తీసుకునేటప్పుడు మీరెందుకు ఒక్క పూటలో ఫర్నిచర్ సప్లై చేస్తామన్నారు ఫోన్ చేస్తే పెళ్ళమ్మ కూడా ఇద్దరు ఎత్తడం లేదు పదండి పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం సార్ సార్ ఒక్క నిమిషం. రోహిణి గారు మీరు రావాలి సార్ అది కాదు. రండి సార్, సార్ అది కాదు సార్. సార్, ఒక్క నిమిషం నేను చెప్తా సార్ అవన్నీ చెప్పకండి రండి ఆగండి. వదలండి అతన్ని ఫర్నిచర్ ఇస్తామని వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నది నిజం ఫర్నిచర్ సప్లై చేయడానికి లేట్ అయింది మా వైపు కూడా డిలే ఉంది సో మీ అడ్వాన్స్ కి నేను గ్యారెంటీ 2 days లో మీ ఫర్నిచర్ మీకు చేరుతుంది మళ్ళీ ఇతన్ని ఇబ్బంది పెట్టకూడదు సరే సార్ ఓకే మీరు చెప్పాక తిరిగేముంది కానీ భార్యాభర్తలు ఇద్దరు ఫ్రాడుల్లా ఉన్నారు కొంచెం ఎంక్వైరీ చేసి డీలర్షిప్ ఇవ్వండి అలాంటిదే లేదు డోంట్ వరీ మీరు వెళ్ళండి అలాగే సార్ పదండి అడ్వాన్స్ తీసుకొని ఫర్నిచర్ ఎందుకు సప్లై చేయలేదు ఆ డబ్బు మాకెందుకు కట్టలేదు ఫర్నిచర్ ఎందుకు కొనుగోలు చేయలేదు సార్ అది అసలు ఏం జరిగిందంటే అమ్మా మీరు అన్నిట్లో ఇలా జోక్యం చేసుకోవడం వల్లే ఇతను ఇలా ఫ్రాడ్ లో తయారయ్యాడు మీరు ఆగండి బాలు నువ్వు చెప్పు వీడి అత్యాసే వీడిని ఈ స్థితికి తీసుకొచ్చింది సార్ అందరికన్నా గొప్ప అనిపించుకోవాలన్న దొరద కూడా వీడికి ఎదురు దెబ్బ తగిలేలా చేసింది ఆ పైగా
గంతకి తగ్గ బొంత, భర్తకి తగ్గ భార్య దొరికింది. ఇద్దరు కలిసి 30 లక్షలు చేతిలో పెట్టుకుని 3 కోట్ల విల్లా కొనాలని ప్లాన్ చేశారు. అక్కడ వీడి తాత లాంటి ఫేక్ ఓనర్ 30 లక్షలు తీసుకొని జంప్ అయిపోయాడు. అందువల్ల నేను వీడిని ఓనర్ పదవి నుంచి పక్కకి తప్పించి ఈ సీట్లో మా నాన్నని కూర్చోబెట్టాను. ఇక నుంచి ప్రతిదీ లెక్క ప్రకారం జరుగుతుంది. ఎక్కడా ఫ్రాడ్ జరగకుండా, డీలర్స్ కి లేట్ కాకుండా మా నాన్న చూసుకుంటాడు సార్. సిగ్గుందా నీకు? ఈ డీలర్షిప్ ని హెచ్చులు చూసి ఇవ్వలేదు. నీ వెనకాలన్న మీ నాన్నని, బాలుని చూసి ఇచ్చాను. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నువ్వు తీసుకున్న 30 లక్షలు ఎటు పోవన్న నమ్మకం కలిగింది. ఈ ఒక్కసారికి వాడిని క్షమించండి. నీ మొహం మీ ఆవిడ మొహం చూసి కాదు, బాలు మొహం చూసి, మీ నాన్న మొహం చూసి ఇప్పుడు వదిలేస్తున్నాను. ఇక ముందు ఏ మాత్రం ఫ్రాడ్ చేసినా డీలర్షిప్ క్యాన్సిల్ చేయడమే కాదు, లీగల్ గా కూడా యాక్షన్ తీసుకుంటాను. బీ కేర్ఫుల్. చూసింది చాలు, రా బీరో డెలివరీకి ఇవ్వాలి. డీలర్స్ డబ్బులు మిగిలినోడా? నువ్వేంట్రా ఎక్కడున్నావు? షాప్ లో మీ ఆవిడ నుంచి వచ్చావా? మళ్ళీ గుండు వరకు సున్నం బొట్లు పెడుతుంది. నువ్వు ఇప్పుడు నాన్న కింద నౌకరువి, లెక్కలన్నీ అప్పచెప్పాలి. మర్యాదగా లేచెళ్ళు. రేయ్ ఆగు. అసలు వాడి గురించి నువ్వేమనుకుంటున్నావురా? ప్రపంచం అంతా ఏమనుకుంటుందో నేను అదే అనుకుంటున్నాను. కాకపోతే ప్రపంచం మనసులో అనుకుంటుంది, నేను బయటకు అంటాను. నోర్మి, వాళ్ళిద్దరిని నేను గమనిస్తూనే ఉన్నాను. వాడు తప్పు చేశాడని నేను ఒప్పుకున్నాను, కానీ వాడిని నౌకరు కన్నా హీనంగా చేసి చూస్తున్నారు. ఇప్పటి వరకు వాడి కింద పని చేసిన నౌకరు అందరి ముందు వాడి నోటికొచ్చినట్టు అనేలా చేశారు. ముందు వీడు నౌకర్ని మనిషిలా చూడకపోవడం వల్లే వాడు అలా మాట్లాడాడు. ఇవాళ నువ్వు మీ నాన్నని తీసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెట్టకపోయి ఉంటే ఆ ముంబై నుంచి వచ్చిన ముఖేష్ ముందు వాడు అవమానపడేవాడే కాదు. ఎందుకు ఆయన వీడిని అవమానించాడు? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? లేదంటే ఆయన వీడిని అవమానించడానికి ముంబై నుంచి వచ్చాడా? వీడు సబ్ డీలర్స్ దగ్గర డబ్బులు తీసుకుని 3 కోట్ల విల్లాకి ఎసరు పెట్టాడు. వాడు ఎగిరితంతే ఇదే వెర్రి పుష్పం మొహం వేసుకుని ఇలాగే కూర్చున్నాడు. అటు సబ్ డీలర్స్ కి ఫర్నిచర్లు ఇవ్వలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మరి వాళ్ళు ముంబైకి కంప్లైంట్ చేయరా? लास्ट में मेरे कंट्री डिवाइड का लैब टेस्ट करवाया तो ఏం జరుగుతోంది మళ్ళీ? ఈ తల్లావతికి నిన్ను ఓనర్ సీట్ లో కూర్చోబెట్టడం ఇష్టం లేదు. దాని ఇష్టాన్ని ఎవరు అడిగింది? దాని అనుమతి ఎవరు అడిగింది? అది కాదు నాన్న, అంతా బాలు అనే చేసినట్టు మాట్లాడుతోంది. ముంబై ముఖేష్ తిట్టాడంటే తిట్టడా? సబ్ డీలర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఫర్నిచర్ పంపకుండా విల్లా కొనాలని బయలుదేరడం తప్పే కదా? ₹1 కాయిన్ పట్టుకొని మలేషియాలోని ట్విన్ టవర్స్ కొనడానికి బయలుదేరినట్టు వెళ్ళదు. నేను మోసపోయాను కానీ మోసం చేయాలని అనుకోలేదు. రే, రెండు తప్పే. ఒకసారి మోసపోతే విధిరాత అనుకుంటారు, రెండోసారి మూడోసారి కూడా మోసపోతూ ఉంటే చవట దద్దం అంటారు. నోరు ముయ్. నువ్వు ఇలా మాట్లాడబట్టే ఆ రాజేష్ గారు కూడా వీడిని చూసి ఎగతాళిగా నవ్వాడు. వాడెంత, వాడి లెక్కెంత? ఒక మామూలు కారు డ్రైవర్ వాడు. వాడికి వీడికి పోలికేంటి? వీడికి వాడికి పోలికేంటి? వాడు కష్టపడి సంపాదిస్తాడు, వీడు కన్న తండ్రిని తోడబుట్టిన వాళ్ళని మోసం చేసి సంపాదిస్తాడు. రే ఆపరా. అయినా ఈ మధ్య నువ్వు నీ భార్య చాలా ఎక్కువ చేస్తున్నారు. నన్ను నా భార్యని తీసి పారేస్తున్నారు. అసలు ముంబై ముఖేష్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే నువ్వు. రే తిక్కలోడా, ఏదున్నా నేను డైరెక్ట్ గా చేస్తాను కానీ నీలాగా ఇండైరెక్ట్ గా చేయనురా. నాకు నీ గురించి బాగా తెలుసురా. నేను ఎదగడం నీకు నచ్చడం లేదు.
అడ్డుపడుతున్నావు, నా కాళ్ళు పట్టి లాగుతున్నావు. లాగడానికి నీ కాళ్ళు పట్టుకోవాలి కదా. నేను చచ్చినా నీలాంటి అడ్డగాడిద కాళ్ళు పట్టుకోను. నువ్వు జారి పడుతూ నేను కాళ్ళు పట్టి లాగుతున్నానంటావేంట్రా? మీ ఆయన ఏం మాట్లాడుతున్నారు? మీ ఆయన ఎదగడం మా ఆయనకి ఇష్టం లేదా? స్పష్టంగా కనబడుతుంది. ఏం కనపడుతుంది? నీకు మీ ఆయనకి కళ్ళు మూసిపోయాయా? ఆ ఫర్నిచర్ షాప్ చూసి పెట్టిందే మా ఆయన. తక్కువ రేటుకి మాట్లాడి కొని పెట్టిందే మా ఆయన. మావయ్య డబ్బులు 40 లక్షలు తీసుకుని ఆ షాప్ లో పెట్టుబడి పెట్టారు. నిన్నగాక మొన్న 30 లక్షలు మింగారు. ఇలా అయితే ఈసారి కూడా మునికి మళ్ళీ ఏ పార్కులను పడుకుంటారని, ఏ గుడి ముందు అడుక్కుంటాడని మావయ్య గారిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు.